మీరు ఏమి కష్టపడకుండానే ఆయిల్ వాడుతూనే మీ జుట్టును పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవచ్చండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ కూడా వెంటనే కంట్రోల్ చేసి మీ జుట్టుని హెల్దీగా ఉంచుకోవడానికి ఇప్పుడు నేను తయారు చేయబోయే ఈ ఆయిల్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మన జుట్టుని పొడవుగా పెంచుకోవడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ని అయితే చూపిస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి, తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఆలివ్ ఆయిల్తో పాటు క్యాస్టర్ ఆయిల్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఏ హెయిర్ ఆయిల్ ఉంటే ఆ హెయిర్ ఆయిల్ తీసుకోండి. ఆ హెయిర్ ఆయిల్ని మీ తలకి ఎలా వాడాలి, అందులో ఇంకా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసుకుని జుట్టుని పెంచుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో మన జుట్టుకి కూడా నూనె అనేది అంతే అవసరం అండి. చాలా మంది ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారండి జుట్టుకి ఆయిల్ రాసుకోకపోవడం అనేది. నూనె మన తలకు వాడడం వల్ల జుట్టు అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఆయిల్స్లో ఒక ఆయిల్ తీసుకుని ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే తయారు చేస్తానండి. ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలి, జుట్టుకి ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఐరన్ కడాయిని స్టవ్ పైన పెట్టుకుందాము. కడాయి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు కొబ్బరి నూనె తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి బలాన్ని అందించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది. బయట ఉండే పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా హెల్దీగా ఉంచడంలో కొబ్బరి నూనె ఎంతో మంచి ముఖ్య పాత్ర అయితే పోషిస్తుందండి. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మెంతులు అండి. మెంతులు మన జుట్టు పైన వాడడం వల్ల ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తాయండి. మన తలలో ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో హెల్ప్ అవుతాయి. అలాగే మన స్కాల్ప్ లోపల కొల్లాజెన్ మెష్ ఉంటుందండి. కొల్లాజెన్ మెష్కి పోషణ అందించడంలో మెంతులు చాలా బాగా వర్క్ అవుతాయి. మరి కొల్లాజెన్ మెష్ వీక్గా ఉండడం వల్ల మన హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుందండి. కొల్లాజెన్ మెష్ హెల్దీగా ఉండడానికి మెంతులు అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ లవంగాలను యాడ్ చేసుకోవాలండి. లవంగాలను మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. వంటల్లో కంటే మన హెయిర్కి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. లవంగాల్లో యోజనాల్ అనే సమ్మేళనం ఉంటుందండి. ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుందండి. ఇవి జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత మనం ఈ ఆయిల్ మరింత పవర్ఫుల్గా తయారవడానికి 1 స్పూన్ టీ పొడిని యాడ్ చేసుకోవాలండి. టీ పొడి ఏంటి, ఆయిల్ యాడ్ చేసుకోవడం ఏంటని మీకు డౌట్ వచ్చి ఉంటుందండి. అలాంటి డౌట్స్ అన్ని పక్కన పెట్టండి. 1 స్పూన్ టీ పొడిని ఆయిల్లో వేసి చూడండి, మీ జుట్టు ఎలా పెరుగుద్దో. మీ జుట్టుని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట, అంత బాగా జుట్టు పెరుగుద్దండి. 1 స్పూన్ టీ పొడిని యాడ్ చేసుకుందాము. టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా జుట్టు కుదులకి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టు పైన మంచి కలర్ రావడం కోసం హెల్ప్ అవుతుంది. తెల్ల జుట్టు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగబెట్టాలండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. ఈ ఆయిల్ మరింత శక్తివంతంగా తయారవుద్దండి. చూడొచ్చండి ఇక్కడ మనకి ఆయిల్ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో. ఇలా ఆయిల్ కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని ఒక మూతన గాజు బాటిల్లో ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇది జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది. జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందించి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇందులో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. మరి జుట్టు పెంచుకోవడం కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్స్ మీరు ఇప్పటి వరకు చాలానే వాడుంటారండి. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ఈ
హెయిర్ ఆయిల్ని వాడి చూడండి. వాడిన వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ రాకపోతే కనుక నన్ను అడగొచ్చండి, అంత బాగా పనిచేస్తుంది. నేనైతే చాలా నమ్మకంగా చెప్తున్నానండి. మీరు కూడా నమ్మకంగా ఈ ఆయిల్ని తయారు చేసుకుని మీ తలకు వాడితే సన్నగా పిలకలా ఉన్న జుట్టుని ఒత్తిగా పొడవుగా దృఢంగా పెంచుకోవడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. తలంతా కూడా చిక్కులు లేకుండా దూకున్న తర్వాత ఆయిల్ని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. నైట్ పడుకునే ముందు ఇది జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా కుదులు పట్టేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల నేరుగా జుట్టు కుదుల్లోకి ఆయిల్ అనేది చాలా త్వరగా వెళ్తుందండి. వెంటనే కుదులకి పోషణ అందించడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి వెంట్రుకి కూడా ఆయిల్ పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ వాడడం వల్ల కుచ్చులుగా రాలిపోతున్న జుట్టుని మరలా వెంటనే వేగంగా ఏ ప్లేస్లో అయితే జుట్టు రాలిందో అదే ప్లేస్లో వెంట్రుకలు అనేవి త్వరగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. ఒక రోజు నైట్ అంతా మీ తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. లేదనుకుంటే మీరు ఒక రోజు అంతా కూడా మీ తలపైన ఉంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది వాడడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. హ్యాపీగా వాడుకోండి. మీ జుట్టును పెంచుకోవడానికి అయితే ఇది 100కి 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో కనబడే అవకాశం ఉంటుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.